ప్రాధాన్యత రంగాలను అన్ని విధాలా పటిష్టం చేసి రాష్ట్రంలో జిల్లాను టాప్ 5లో నిలపాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్ హాల్లో జేసీ అదితి సింగ్తో లోతేటి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్ని రకాల ప్రాధాన్యత రంగాలకు చెందిన జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, పనులు, పురోగతి సాధించిన ప్రగతి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రజెంట్ ఇప్పుడున్న ఖరీఫ్ సీజన్లో మనం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, దాన్ని ఫాలోఅప్ చేయాల్సిన యాక్టివిటీస్ అవన్నీ అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి మనకి మీటింగ్ అందులో ముఖ్యంగా ఉపయోగపడుతుంది. యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ అన్నది అది ఏ సీజన్కైనా సేమ్ యాక్టివిటీస్ అవి వాళ్ళు కంటిన్యూస్గా చేయాల్సి ఉంటుంది. బట్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్కి వచ్చేసరికి మీరు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. మనకి మేము ముఖ్యంగా ఏంటంటే మనకి 66.9 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 67 సెంటీమీటర్స్ యావరేజ్ రెయిన్ఫాల్ అంతేనా సుమారు. సో నేను ఇంతకుముందు పల్నాడులో కూడా నాకు 89 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్, కానీ దీనికన్నా కొంచెం అక్కడే వస్తుంది కాబట్టి మీకు ఆ ఏరియాలోనే నార్త్ ఈస్ట్ మనకి రెయిన్ తక్కువ కాబట్టి మనకి ప్రతి నీడ్స్ ఒక ఇంపార్టెంట్ కాబట్టి మనకి ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్ అనేది మనం బాగా ప్రమోట్ చేసుకోవాలి. సో సక్సెస్ ఆఫ్ కడప డిపెండ్స్ ఆన్ మైక్రో ఇరిగేషన్. సో డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ డిఫరెంట్ ఇవి. సో దీనికి ఏంటంటే ఏపీ అనేది వింగ్ ఉన్నప్పటికీ కూడా మనం ఎవరి లెవెల్లో వాళ్ళు ముఖ్యంగా హార్టికల్చర్ అన్నవాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేయాలన్నమాట. అప్పుడే మనము ఇంకా బెటర్గా చేస్తాం. ఎందుకంటే కొన్ని చోట్ల ప్రొడక్టివిటీ మనం చూస్తే పక్కన ఉన్న కర్ణాటకతో పోలిస్తే మన దగ్గర బనానా ప్రొడక్టివిటీ కొంచెం తక్కువ ఉంది. అలాగే స్వీట్ ఆరెంజ్ ఈల్డ్ తక్కువ ఉంది ప్రొడక్టివిటీ. ఇప్పుడు మన ముందున్న ఛాలెంజెస్ ఏంటంటే ఏరియా ఎక్స్పాన్షన్, ఏరియా బెటర్గా ఎలా ఎక్స్పాండ్ చేయాలి అంటే ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఇవి రెండే మన ఛాలెంజెస్. ఇంకా మిగిలినవన్నీ ఏంటి? సిసిఆర్సి కార్డ్స్. సిసిఆర్సి కార్డ్స్ ఎప్పుడు మనం అచీవ్ చేస్తాం. కార్డ్స్ ఇవ్వటంలో గొడవ లేదు, ఏ జిల్లాని ఇస్తుంది. కానీ మన సక్సెస్ ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ సిసిఆర్సి కార్డ్స్ని ఉపయోగించుకొని ఎంతమందికి మనం లోన్ ఇప్పించగలిగాం, క్రాప్ లోన్ ఎంతమందికి ఇప్పించగలిగాం అన్నది అది పెర్ఫార్మెన్స్. అవును కాదా? ఎందుకు కార్డు మనం ఎవరైనా సరే వాళ్ళిద్దరూ కూడా సిసిఆర్సి ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం సిసిఆర్సి కార్డ్స్ ఇస్తాము. మీరు ఆల్రెడీ 48 to 50% ఆల్రెడీ అచీవ్ చేశారు. సిసిఆర్సి కార్డు 50% అచీవ్ చేశారు. బట్ నా పాయింట్ ఏంటంటే ఈ సిసిఆర్సి కార్డు తీసుకున్న వాళ్ళు మీరు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి జాయింట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో మీరు అటెండ్ అయ్యి ఎంపీడీ లెవెల్లో కానీ డివిజన్ లెవెల్లో కానీ అటెండ్ అయ్యి ఎంతమంది బ్యాంకర్స్ మీరు మోటివేట్ చేశారు, ఎంతమంది టెనెంట్ ఫార్మర్స్కి మీరు లోన్ ఇప్పించారు, అదే మీ సక్సెస్. మీ ముందున్నది ఏరియా ఎక్స్పాన్షన్, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం, సీసీ కార్డ్స్ టార్గెట్. ఆ టార్గెట్లో ప్రధానంగా మీరు చేయాల్సింది ఏమని చెప్పాను, లోనింగ్ అన్నది అన్నమాట. అది మెయిన్ పారామీటర్.